ఉంటుంది. అమ్మాయి అయినా ఒక నిండు ప్రాణానికి ఇవ్వకూడదు కదా, తల్లిదండ్రులు తెలుసుకోవాలి. అందరూ ఉన్నారు, అందరూ దీని గురించి స్పందించి మాట్లాడాలి. అమ్మాయిలే మంచిదని నేను అంటలేదు, అమ్మాయిలే మంచిదంటే అమ్మాయి అట్లా చెప్పండి, ఎందుకంటే అబ్బాయి లేదు, అమ్మాయి లేదు, అమ్మాయి లేదు, అబ్బాయి లేదు. అదే ఎమ్మటే అడగొచ్చు, చెప్ప బలగొట్టాలి. ఎమ్మటే మనం ఎవరినైనా ఇక్కడ టచ్ చేయగానే చెప్ప బలగొట్టాలి. ఆడపిల్లకు పౌరుషం లేదా? మరి అట్లున్నప్పుడు బస్సులలో ప్రయాణం ఒక్కళ్ళే పోతుంది కదా, పోయినప్పుడు చెప్ప బలగొట్టాలి. ఏంద్రా నన్ను టచ్ చేస్తాను, నన్ను ఎందుకు ముట్టుకుంటానంటే అక్కడ బస్సులో వాళ్ళందరూ చూస్తారు కదా, చూసి అప్పుడే వాడిని నిలదీసి. అది కాకుండా మామూలుగా ఈడియాలు పెట్టి వాడు పోలీస్ స్టేషన్ ఇద్దరికి బలైపోయిందిగా, ఒక నిండు ప్రాణం పోయింది కదా. అంటే నేను ఒక అబ్బాయిల కోసమే మాట్లాడతామని అనుకోవాలి. అమ్మాయిలే తప్పున్నా అమ్మాయిలు అనొచ్చు, అబ్బాయిలు తప్పున్నా అబ్బాయిలు అనొచ్చు. వీడియో తీయడానికి అంతమందిలో వీడియో తీయడానికి ధైర్యం ఉన్నావిడ, ఆయన్ని నిలదీయడానికి ఎందుకు లేదంటారు? వైరల్ అవ్వడానికే చేస్తున్నారు. వైరల్ కోసం అన్ని ఛానల్లో నేను లాంగ్ రావాలి అని ఉండొచ్చు. వైరల్ అవ్వడానికే ఇది, వేరేది ఏం లేదు. అనుకుంది కదమ్మా, ఈ అబ్బాయి నా వల్ల ఎందుకు చచ్చిపోతాను, వాడి వీడియో వైరల్ అవ్వడంలో అతను చనిపోయాడు, ప్రాణాన్ని తెచ్చిపోవచ్చు. ఇప్పుడు ఆమె మీద పోలీసులు లుకౌట్ నోటీస్ కూడా జారీ చేశారు. ఆమె ఫోన్ తీసుకున్నారు, అందులో ఏమేమి వీడియోలు ఉన్నాయి ఏంటి అనేది. అంటే ఇట్లా సోషల్ మీడియాలో ఏ వీడియో పెడుతున్నావు ఏంటి అనేది తెలియకుండా చాలా మంది వైరల్ అవ్వడానికి చేస్తూ ఉన్నారు. చాలా మంది అట్లా మనం ఛానల్ వచ్చిన కాంచి నేను వైరల్ కావాలా, నేను ముందున్నాలా, వాటి కోసం చూడద్దు. ఆడపిల్లలు నీ జీవితాన్ని చూసుకున్నావా, రేపు నీకు పెళ్ళి అయింది, పిల్లలు అది దానికోసం నీ భర్త కోసం నీ పిల్లల కోసం అది ఆలోచించుకుందామా? ఇలా వాడిని ఏదో చేద్దాం అనుకున్నది, ఈమె బొందల పడ్డది. బొందలంటే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, వాళ్ళు పోలీసు వాళ్ళు తీయరా, ఒక పిల్లలు మాత్రం వదిలిపెడతారా? వాడు తప్పు చేసిన వాడిని కూడా అంతే. ఇంకా సోషల్ మీడియా చాలా మంది వయసుతో సంబంధం లేకుండా పెళ్లిళ్ళు చేసుకుంటున్నాం, లేకపోతే ప్రేమించుకుంటున్నాం, సంబంధం లేదు అని చాలా రకాల వీడియోలు పెడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది ఉన్నారు అలా. వాళ్ళ మీద మీ స్పందన ఏంటి?